సిద్ధు, ఐ లవ్ యూ. స్వప్న, ఇదే మాటను రోజు చెప్తావెందుకు? రోజు గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్తాం? ఆ రోజంతా హ్యాపీగా ఉండాలని. ఇది కూడా అంతే. గుండెల్లో ప్రేమని ఎప్పుడు చూపిస్తూనే ఉండాలంట. అప్పుడే లవర్స్ మధ్య బాండింగ్ మరింత స్ట్రాంగ్ గా ఉంటుందంట. హలో, ఇప్పుడు మనం లవర్స్ కాదు, కపుల్స్. కాబట్టి ఇంకా ప్రేమ ఎక్కువ ఉండాలి. ఆ సిద్ధు, వర్షాకి నిశ్చితార్థం పెళ్లి జరుగుతుంది కదా, మనం షాపింగ్ చేద్దామా? వై నాట్, తప్పకుండా చేద్దాం. పెళ్లి చీరలు ఎక్కడ కొందాం? డైరెక్ట్ గా కంచికే వెళ్ళి శారీస్ అన్ని ఒకేసారి కొంటే బెటర్ ఏమో. కరెక్ట్. ఏంటి కరెక్ట్? అదేంటి వర్ష, మేము నీ పెళ్లి షాపింగ్ గురించే మాట్లాడుకుంటున్నాం. ఆకాష్కి నీకు కాంట్రాస్ట్ గా ఉండే కలర్స్ లో పెళ్లి బట్టల్ని సెలెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది కదా. స్వప్న, నా పెళ్లి గురించి నాకు లేని యాంగ్జైటీ నీకెందుకు? ఏంటి వర్ష, నువ్వు నాకు ఆడపడిచేవి కాదా, నేను నీకు వద్దుని కాదా? సరదాగా షాపింగ్ గురించి మాట్లాడుకుంటే తప్పేంటి? చాలు, అవన్నీ నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకోసారి నా ముందు కావాలని ఈ టాపిక్ ని తెస్తే మర్యాదగా ఉండదు. వర్ష, బిహేవ్ యువర్ సెల్ఫ్. మీ వదినతో మాట్లాడే పద్ధతి ఇదేనా? వదిన వదిన అంటే తల్లి తర్వాత తల్లిలా ఉండాలి. తన అలా ఉంటుందా, బిహేవ్ చేస్తుందా? నిజంగా తను నా మంచి కోరుకునేదే అయితే నాకిష్టం లేని పెళ్లి గురించి మాట్లాడేదే కాదు. నా మనసులో ఏముందో తెలుసుకోకుండా ఈ పెళ్లికి సపోర్ట్ చేసేదే కాదు. చూసావా సిద్ధు, నీ చెల్లెల కోసం మా మమ్మీ ఇంత గొప్ప సంబంధం తీసుకొస్తే తన పెళ్లిని ఎంతో గ్రాండ్ గా జరిపించాలని నేను ఆశపడుతుంటే ఎంత కేర్లెస్ గా మాట్లాడుతుందో చూడు. స్వప్న, నాకు నీ గురించి తెలుసు, మీ అమ్మ గురించి కూడా తెలుసు. మీరీ పెళ్లి సంబంధాన్ని ఎందుకు తీసుకొచ్చారో అంతకన్నా బాగానే తెలుసు. ఏం తెలుసు నీకు? మీ రఘు అన్నయ్యలాగా మొండిగా ఆర్గ్యూ చేయడం తప్ప ఇంకేం తెలుసు నీకు? స్వప్న, మా రఘు అన్నయ్య గురించి ఇంకొక్క మాట మాట్లాడేవంటే జాగ్రత్త. నువ్వు మీ మమ్మీ మా రఘు అన్నయ్య కాలి గోటికి కూడా సరిపోరు. వర్ష, సిద్ధు, ఏంట్రా చెల్లి మీదకి చెయ్యెత్తుతావా? చూడు మమ్మీ, రోజు రోజుకి వర్షకి నోరు ఎక్కువ అవుతుంది. హద్దులు మీరు మాట్లాడుతోంది. హద్దులు మీరు మాట్లాడింది నేను కాదు, నీ పెళ్ళం. చూసారా అత్తయ్య, అంటే నేను సిద్ధుకి భార్యనే గాని తనకి వదిన్ని కాదనేగా? కాదు, కానే కాదు. ఆ మాట ఇప్పటికీ 1,00,000 సార్లు చెప్పాను. పూర్ణ, ఏంటి గొడవ? ఏంటా, మీరు ఇష్టపడి తెచ్చుకున్న కోడలు మీ కొడుకుని రెచ్చగొట్టి మీ కూతురు చెంపని చెల్లు మనిపించాలని ప్లాన్ చేస్తోంది. వర్ష, ముచ్చడి పడి నీ పెళ్లి షాపింగ్ గురించి నేను మీ అన్నయ్యతో మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి కావాలని గొడవ చేసింది ఎవరు? నువ్వు కాదా? కనీసం నీ వద్దుని అనే అభిమానం కూడా లేకుండా నన్నే హద్దుల్లో ఉండమని వార్నింగ్ ఇస్తావా? వర్ష, పెళ్లి ఫిక్స్ అయ్యాక ఇంట్లో వాళ్ళు షాపింగ్ గురించి మాట్లాడుకుంటే తప్పేంటి? డాడీ, నా పెళ్లికి నా ఇష్టంతో పనిలేదా? నా ఫీలింగ్స్ ఏంటో తెలుసుకోకుండానే ఎవరికి వాళ్ళు ప్రొసీడ్ అయిపోతున్నారు. వర్ష, నీకెలాంటి భర్త కావాలో, ఎవరిని పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖంగా ఉంటావో నీకంటే మాకే బాగా తెలుసు. చేసిన గొడవ చాలు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా లోపలికి వెళ్ళు. అంటే నీ కోడలి మాటకు తప్ప నా మాటకి ఇంట్లో విలువ లేదా? ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు ఎక్కువైపోయాయా? చూసారా అత్తయ్య ఎంత దారుణంగా మాట్లాడుతుందో? అమ్మా స్వప్న, నువ్వేం ఫీల్ అవ్వకు. అది చిన్నపిల్ల, దానికి ఏం మాట్లాడాలో కూడా తెలియదు. పర్వాలేదు మామయ్య. వర్షకి నా మీద ఎంత కోపం ఉన్నా, నన్ను వదినా అని పిలవకపోయినా ఈ ఇంటి కోడలిగా తన పెళ్లిని జరిపించడంలో నా వంతు బాధ్యతని నేను తప్పకుండా నెరవేరుస్తాను.
ఏంటో కంచికి పోయి పట్టు చీరలు కొందామంటే కసబుస్సలాడే పెళ్లి కూతుర్ని ఇక్కడే చూస్తున్నాను. హ్మ్. డాడ్, స్వప్న చాలా వరి అవుతుంది. కొంచెం మీరైనా వర్షని కంట్రోల్లో పెట్టండి. ఇంకా నిలబడ్డావే, లోపలికెళ్ళు. డాడీ, నేను మీతో మాట్లాడాలి. నీ పెళ్లి గురించి అయితే ఇంకా మాట్లాడేందుకేమీ లేదు. ఇట్స్ ఫిక్స్డ్. పూనా, సిద్ధు చెప్పింది విన్నావుగా? వర్షకి నువ్వే మెల్లిగా నచ్చజెప్పు. ఇంటి కోడలతో ఎలా బిహేవ్ చేయాలో నేర్పించు. వర్షను డ్రైవర్ కారాపు. తాతయ్య, హాయ్ తాతయ్య. హే కీర్తి, బాగున్నావా తల్లి? అల్లరి పిల్ల. స్కూల్కి వెళ్తున్నావమ్మా? అవును తాతయ్య, బాగా చదువుకుంటున్నావా? మా క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ నాదే. ఓ అవునా, వెరీ గుడ్. తాతయ్య, ఆ రోజు నువ్వు నన్ను సేవ్ చేసినందుకు మా అమ్మ రోజు నన్ను మెచ్చుకుంటుంది తెలుసా? నా బంగారు తల్లి, నువ్వు నోరారా తాతయ్య అని పిలుస్తుంటే నాకెంత బాగుంటుందో తెలుసా? అన్ని మాటలే. నేనంటే నీకు అస్సలు ఇష్టం లేదు. అదేంటమ్మా అలానేసో? మరి ఇలా రోడ్ మీద కనిపిస్తేనే మాట్లాడతావా? ఈ మనవరాలకి అప్పుడప్పుడు ఫోన్ చేయొచ్చుగా. అవును కదా, తప్పైపోయిందమ్మా. ఈసారి తప్పకుండా ఫోన్ చేస్తాను. ఈసారి అంటే గోడ మీద రాసి పెట్టుకోవాలా? రేపా ఎల్లుండా నాకు క్లియర్ గా చెప్పాలి. సరే, అలాగే. ఈ మనవరాలు ఆర్డర్ కదా, ఈ తాతయ్య తప్పకుండా పాటించే తీరుతాడు. అది ఆ మాత్రం భయం ఉండాలి. కీర్తి పాప, స్కూల్కి టైం అవుతోంది. అమ్మో, ప్రేయర్ కి లేట్ అయితే మా మేడం తిడుతుంది. బాయ్ తాతయ్య. అలాగే తల్లి. అల్లరి పిల్ల. కీర్తి మాట్లాడుతుంటే టైమే తెలీదు. వాళ్ళ నాన్నగారు ఎవరో ఒకసారి కలవాలి. హలో, ఎవరు? అంకుల్, నేను ఆకాష్ని. ఓ ఆకాష్, సారీ, నంబర్ సేవ్ చేసి లేకపోతే ఎవరో అనుకున్నాను. అంకుల్ ప్లీజ్, నో ఫార్మాలిటీస్. ఓకే ఓకే, ఏం చెప్పు. ఏం లేదు అంకుల్, ఇవాళ నా బెస్ట్ ఫ్రెండ్ కిరణ్ బర్త్డే. మా గ్రూప్లో ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ వస్తున్నారు. చిన్న గెట్ టుగెదర్ పార్టీ. నేను కూడా వెళ్తున్నాను. అంటే మీరు పర్మిషన్ ఇస్తే సరదాగా వర్షాన్ని నాతో పాటు తీసుకెళ్ళి నా ఫియాన్సీగా అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాను. అఫ్కోర్స్ మీకు ఓకే అయితేనే. అయ్యో ఆకాష్, ఈ మాత్రం దానికి నువ్వు మరీ అంత మొహమాట పడుతూ అడగాల? అంటే ఎంగేజ్మెంట్ కూడా కాలేదు కదా అని మీరేమంటారో అని. ఆకాష్, ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. అంటే వర్షాన్ని పంపిస్తారుగా? ష్యూర్, కాబోయే అల్లుడివి. నువ్వు అడగడం నేను కాదనవునా? హ్యాపీగా వెళ్ళండి. ఎక్కడికో లొకేషన్ షేర్ చేయి. ఓకే అంకుల్, నేను లొకేషన్ పంపిస్తాను. ఓకే. వర్ష పార్టీకి వస్తుంది, అయితే మామూలుగా ఉండదు. వర్ష,
అమ్మా వర్ష, వర్ష, ఏంటి డాడీ? ఆకాష్ ఇప్పుడే కాల్ చేశాడు. తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి నిన్ను ఇన్వైట్ చేశాడు. వెళ్ళు. సారీ డాడీ, నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళను. వర్ష, ఆకాష్ నీకు కాబోయే భర్త. తన మాటను కాదంటే ఫీల్ అవుతాడు. డాడీ, ఆకాష్ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నాకు ఇష్టం లేని వాడిని నేను నా భర్త అనుకోలేను. నేను యాక్సెప్ట్ చేయని వాడితో నేనెలా వెళ్తాను? వర్ష, మొండిగా మాట్లాడుకో. ఆకాష్ నిన్ను తన ఫ్రెండ్స్కి ఇంట్రడ్యూస్ చేస్తాడట. తనే ఇష్టం లేదంటే తన ఫ్రెండ్ పార్టీకి నేను అనడం ఏంటి? నో వే. వర్ష, పెళ్లికి ముందే ఆ అబ్బాయి మనసు నొప్పిస్తే ఆ తర్వాత చాలా సమస్యలు ఎదురవుతాయి. కలిసి జీవితాన్ని పంచుకోవాల్సిన వాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవడం మంచిదే కదా. అమ్మా, నాకు ఇష్టం లేని పని బలవంతంగా చేయించాలని చూడకండి. అలాంటి పార్టీలు, ఆ కల్చర్ అంటేనే నాకు అసహ్యం. వర్ష, డోంట్ టాక్ రబిష్. ఆకాష్ స్టేట్స్లో ఉండొచ్చిన వాడు. మీ ఇద్దరికి పెళ్ళయ్యాక పార్టీలకి క్లబ్లకి ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది. దానికి ఇది ప్రాక్టీస్ అనుకో. అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ చేయకుండా వెళ్ళు, కాదంటే ఆకాష్ హర్ట్ అవుతాడు. ఆకాష్, 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 నిన్నగాక మొన్న పరిచయమైన వాడు నాకంటే ఎక్కువైపోయాడా? అంటే నా మనసుకి నచ్చకపోయినా పర్వాలేదా? ఏంటి పూర్ణ ఇంత ఫూలిష్గా మాట్లాడుతుంది? ఆడదెప్పుడు మగాడికి నచ్చినట్టే ఉండక తప్పదని నీ కూతురికి చెప్పు. వర్ష, నువ్వేమీ చిన్న పిల్లవు కాదు. ఇది చాలా మంచి సంబంధం. మేమేం చెప్పినా నీ మంచి కోసమే. ఆఫ్టర్ ఆల్ పార్టీకి వెళ్ళడానికి ఇంత డిస్కషన్ అవసరమా? యు ఆర్ గోయింగ్, దట్స్ ఆల్. నర్సింగ్, నర్సింగ్. సార్, నీ మొబైల్కి లొకేషన్ పంపించాను. వర్షను అక్కడికి తీసుకెళ్ళాం. అలాగే సార్. రండమ్మా. ఇంకా అలా చూస్తావేంటే? ఏదైనా పార్టీ వేర్ వేసుకొని సంతోషంగా వెళ్ళు. కొంచెం ట్రెండీగా ఉండే డ్రెస్ వేసుకో. వెళ్ళేది పార్టీకి. వెళ్ళు. గుడ్. పార్టీలో కొంచెం ఆకాష్తో బుద్ధిగా నడుచుకో. అబ్బాయితో కొంచెం నవ్వుతూ మాట్లాడు. నీ నోటి ముత్యాలేం రాలిపోవు. చాలా? ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి. కీ ఇస్తే కదిలే బొమ్మలాగా బ్రతకాలి. ఛీ, నా కర్మ. హాయ్ బడీస్, నా బర్త్డే పార్టీకి వచ్చినందుకు మీకందరికి గ్రాండ్ వెల్కమ్. లెట్స్ పార్టీ, లెట్స్ రాక్, ఎంజాయ్. మై డియర్ ఫ్రెండ్ కిరణ్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ ఆకాష్. ఎనీవే, నీ ఫియాన్సీ వస్తుందని చెప్పావు కదా, ఏది? వెర్ ఇస్ షీ? హాయ్ వర్ష. Come on. Girls and guys, na kaboya wife, my sweet darling. సూపర్ ఆకాష్, నీ కాబోయే పెళ్ళం కత్తిలో ఉంది. రియల్లీ యు ఆర్ లక్కీ. Thank you. Thank you all guys.
వర్ష కమ్ ఆన్, హ్యావ్ యూ డ్రింక్. ఆకాష్, ఏంటిది? ఏదో బర్త్డే పార్టీ అని చెప్పి నన్ను ఇలాంటి ప్లేస్కి రమ్మన్నావేంటి? బర్త్డే పార్టీనే వర్ష, నువ్వు కత్తిలా ఉన్నావన్నాడే మా కిరణ్ గడు, వాడిదే బర్త్డే. కమాన్ విషెస్ చెప్పు. అరే వర్ష విషెస్ చెప్పు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బేబీ, యు ఆర్ సో స్వీట్. యువర్ వాయిస్ ఈస్ మోర్ స్వీట్. Hey guys, come on, let's dance, huh? నీకు బోర్గా ఉందనుకోట, మనం డాన్స్ చేద్దామా? కమ్ ఆన్. లేదు. ఇట్స్ ఓకే. కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి కౌని వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు కౌను కాదు, కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ మగ బుద్ధి వంకర బుద్ధి. ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా. తెల్ల తెల్లగుంటే ఒకడు తల్ల కిందులవుతాడు, నల్ల నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది, సందు దొరికిందంటే చాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి. ఊ అంటావా, ఏం మనుషులు, ఎంత రోతగా ఉంది ఇక్కడ. ఆకాష్, ఊ అంటావా. ఆ జోక్ ఏంటో మాకు చెప్పరా, మేము కూడా ఎంజాయ్ చేస్తాం. నో నో నో, ఇట్స్ ప్యూర్లీ పర్సనల్ కదా బేబీ. ఆకాష్ ఎంత ఇండీసెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఇలాంటి వాడిన నేను పెళ్లి చేసుకోవాలి. ఒకడు ఎగిరి గంతులేస్తాడు, కాబోయే భార్య కళ్ళ ముందే మరో అమ్మాయితో తాగుతూ డాన్స్ చేస్తున్నాడు. కామన్ సెన్స్ కూడా లేదా? కురుసా కాదు మీకు సత్యం చెబుతా, అసలు ఇక్కడికి నన్నెందుకు పిలిచినట్టు? తీపి మీకు మీ మగ బుద్ధే వంకర బుద్ధి. ఊ అంటావా మావా, ఓయ్ ఊ అంటావా. హాయ్ వర్ష, ఊ అంటావా మావా. ఇలాంటి పార్టీలు నీకు కొత్త అనుకుంటా. నో ప్రాబ్లం, ఒక్క రౌండ్ వేస్తే అన్నీ అలవాటైపోతాయి. సారీ. కమ్ ఆన్ బేబీ, లెట్స్ డాన్స్. ఏంటి ఆకాశ్ ఏమన్నా అనుకుంటాడనా? నో వే, వాడిది చాలా విశాలమైన హృదయం. కమాన్ కమాన్ మై ఏంజల్, కమాన్. నాకు ఇష్టం లేదు. లీవ్ మీ ప్లీజ్, లీవ్ మీ. ఆకాష్, కడితే కొరకొరమంటూ నీ వర్షతో నేను డాన్స్ చేస్తున్నా. ప్రొసీడ్, పట్టి పట్టి ఎంజాయ్ ద ఫన్. ఆకాష్, ఏంటిది? నో ప్రాబ్లం వర్ష, ఇవాళ కిరణ్ బర్త్డే, డోంట్ డిసప్పాయింట్ హిమ్. విన్నావుగా, అంటావా మావా. నీ కాబోయే మొగుడే పర్మిషన్ ఇచ్చేశాడు. రావే. You rascal! How dare you to touch me? వర్ష, వాట్స్ రాంగ్ విత్ యూ? చి, కొంచెం కూడా కల్చర్ లేదా నీ కాబోయే పెళ్ళానికి? అరే, డాన్స్ చేద్దామంటే కొట్టేస్తుందా? సారీ కిరణ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఆకాష్, నాతో మిస్బిహేవ్ చేసింది వీడు. నువ్వు సారీ చెప్తావేంటి? వర్ష, పార్టీ మూడ్ని ఎంత స్పాయిల్ చేసింది కాకుండా ఇంకా ఆర్గ్యూ చేస్తావా? కిరణ్ని కొట్టినందుకు సారీ చెప్పు. చెప్పు. నేను చెప్పను. ఛే, ఇలాంటి సిగ్గు ఎగ్గు లేని మనుషులంటే నాకు అసహ్యం. ఆకాష్, దిస్ ఇస్ టూ మచ్. పార్టీ కల్చర్ కూడా తెలియదాన్ని నువ్వు ఎలా పెళ్లి చేసుకోబోతున్నావు? షేమ్. వర్ష,
సారీ చెప్తావా లేదా? ఆకాష్ ఫస్ట్ టైం పిలిచాడు, వెళ్ళకపోతే ఫీల్ అవుతాడని మా డాడీ వాళ్ళు కన్విన్స్ చేస్తే ఇక్కడికి వచ్చాను. పార్టీ పేరుతో ఇంత డర్టీగా బిహేవ్ చేస్తారని తెలిస్తే అసలు వచ్చేదాన్నే కాదు. ఐ హేట్ ఎవ్రీథింగ్. షట్ అప్. కంట్రీ గల్లా బిహేవ్ చేయకు. ట్రెండింగ్గా ఉండడం రాకపోతే వీళ్ళందరినీ చూసి నేర్చుకో. అక్కర్లేదు. కాబోయే భార్యని మరో మగాడు బలవంతంగా డాన్స్ చేయమని లాక్కెళ్తున్నా లైట్ తీసుకో అనేంత గొప్ప కల్చర్ నాకు అక్కర్లేదు. గుడ్ బై. వర్ష ఏది? వాళ్ళతో పాటు తను కూడా సినిమాకి వెళ్ళిందా? వాళ్లతో కాదు, ఆకాష్ ఫోన్ చేస్తే వెళ్ళింది. ఆకాష్ ఫోన్ చేశాడా? ఎందుకు? ఆకాష్ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అట. సరదాగా పంపించండి అంకుల్ అని ఫోన్ చేస్తే పంపించాం. ఛీ! వాడు మనిషా పశువా? ఎవడో నన్ను లాక్కుపోతుంటే కూడా తప్పే కాదట. అదంతా మోడర్న్ కల్చర్ లో భాగమేనట.